ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. ఓకే, నేను ఆల్రెడీ ఫార్మర్స్ దగ్గరే ఉండి ఆల్రెడీ పొలంలోనే ఉంటూ మీకోసం వీడియో అందిస్తున్నాను. తెలంగాణ రైతు బంధు ఏమైంది? 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితమా? అసలు రైతు బంధు వస్తుందా లేదా? చాలా మందిలో చర్చ మొదలైందండి. అసలు రైతు బంధు ఆగడానికి గల కారణాలేంటి? ప్రభుత్వం ఆల్రెడీ గ్రాంట్ నిధులను రిలీజ్ చేసింది. ఇది ఫ్యాక్ట్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. మరి బ్యాంకర్లు కావాలని ఆపుతున్నారా? మరి రైతు బంధు ఆలస్యానికి గల కారణాలేంటి? 5 ఎకర్స్ లిమిట్ చేస్తుందా, 10 ఎకర్ లిమిట్ చేస్తుందా? అక్కడేమైనా గొడవలు జరుగుతున్నాయా, లేదా బ్యాంకర్లే కావాలని ఆపుతున్నారా? ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్. రైతు బంధు విషయానికి వచ్చేసి ఏ ఒక్కరు కూడా దిగులు పడకండి, టెన్షన్ పడకండి. సో మనకి 31 జనవరి వరకు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు రావాల్సి ఉంది. ఆ నిధులన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కూడా. 7,000 అక్షరాల 7,675 పైచిలకు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల కూడా నిధులను రిలీజ్ చేస్తూ దీన్ని కాస్త చాలా మంది అడుగుతున్నారు 5 ఎకర్స్ లిమిట్ చేయండి సార్, కొంతమంది అయితే 10 ఎకర్స్ వరకు ఉంటే బాగుంటుందని. ఇదే నిజం, ఇది కొనసాగుతుంది చర్చ. కాబట్టి 5 ఎకర్స్ వరకే ఎనప్ చేద్దామా, లేక 10 ఎకర్స్ వరకు కొనసాగిద్దామా అనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. మంత్రి వర్గ సమావేశంలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నేతలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, ప్రజా సంఘాల నేతలతో కావచ్చు ఈ చర్చ తీసుకుంటున్నారు. అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. రైతు బంధు వచ్చిన వాళ్ళైతే మీ జిల్లా పేరు తెలియజేసి తెలపండి, ఎన్ని ఎకరాల వరకు వచ్చింది. రాని వాళ్ళకు కూడా ఎన్ని ఎకరాలు ఉంది, ఇంకా ఎందుకు రాలేదు అని కూడా అడగండి. దానికి సంబంధించి ఆన్సర్ కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే వ్యవసాయ శాఖ నుంచి కూడా చాలా కీలక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి రైతు బంధు రాని వాళ్ళు కూడా దిగులు పడకండి, భయపడకండి. మొత్తానికి 5 ఎకర్స్ వరకు ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ గా పేమెంట్ పడిపోతాయి. ఆ తర్వాత ఒక వారం రోజుల్లో కొద్దిగా కాస్తంత ప్రభుత్వం ఆలోచించి 6-7 ఎకరాల వరకు తీసుకెళ్దామా, 10 ఎకర్స్ లిమిట్ చేద్దామా? చాలా మంది అడుగుతున్నారు 10 ఎకర్స్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పేసి. సో 10 ఎకర్స్ వరకు తీసుకెళ్లేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ రకంగా బడ్జెట్ ని కూడా స్వీకరించింది, కేటాయించింది కూడా. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రానటువంటి రైతులందరికీ కూడా చాలా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటిదని, రైతు బంధు పేమెంట్స్ మాత్రం నగదు జమ కాబోతున్నాయి. నిదానమే ప్రధానంగా మీకు రైతు బంధు డబ్బులు వస్తాయి. ఏమాత్రం మీరు టెన్షన్ పడకండి. ఇది మాత్రం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. కావాలంటే అర్హుల జాబితా, రైతు బంధు పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, అంతకుముందు మనకు ఆప్షన్ లేకుండే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. ఆ లిస్ట్ కూడా మీకు అందించాము. మీరు స్మార్ట్ మొబైల్ అంటే మీకు రైతు బంధు పేమెంట్ వస్తాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.